కెనడా మూవ్ కావాలనుకుంటున్నారా విత్ ఫ్యామిలీ విత్ కిడ్స్? ప్రాపర్గా మీరు పిఆర్ ట్రై చేసి సిఆర్ఎస్ పాయింట్స్ తక్కువ వచ్చి ఈ ఫ్రెంచ్ నేర్చుకోలేక ఈ పిక్స్లో ఇబ్బంది పడుతున్నారా? ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఆప్షన్ ఫర్ యూ. మీ ఒక ఫ్యామిలీ, హస్బెండ్ అండ్ వైఫ్, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు స్టూడెంట్ చదవాలనుకుంటే మాస్టర్స్, అదర్ స్పౌస్ అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళు మీతో పాటు ఫుల్ టైం అకామిడేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీ కిడ్స్ ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంటే మీతో పాటు మీ అందరూ సేమ్ ఫ్లైట్లో ఫ్లై అయ్యేటట్టు నేను మిమ్మల్ని కెనడా పంపించి అక్కడ సార్ట్అవుట్ చేస్తానండి. స్టూడెంట్ 20 hours పార్ట్ టైం మనం వాళ్ళు కాలేజ్కి వెళ్ళి అసైన్మెంట్ చేసుకోవచ్చు. స్పౌస్, హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైతే వర్క్ పర్మిట్కి వెళ్తారో వాళ్ళు డే 1 నుంచి ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. మీకు ఒకరు కానీ ఇద్దరు కానీ కిడ్స్ ఉంటే మీతో పాటు అక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ ఫ్రీ స్కూల్కి వెళ్ళవచ్చు టిల్ 12th class. సో దట్ ఈస్ ద మోస్ట్ అడ్వాంటేజ్ అండి. అండ్ అలాగే అండి వెరీ సూన్ కెనడా రూల్స్ చాలా స్ట్రింజెంట్గా ఇంకా స్ట్రిక్ట్ కాబోతున్నాయి. సో ఇన్ని రోజులు ఓన్లీ స్టూడెంట్ ఒక్కరు ఐఎల్స్ రాస్తే సరిపోద్ది. బట్ నెక్స్ట్ ఇంటేక్స్ నుంచి SOWP స్పౌస్ ఓపెన్ వర్క్ పర్మిట్ కూడా వాళ్ళు ఐఎల్స్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, ఇంగ్లీష్ ఎగ్జామ్. సో మీరు అలాంటి ఏమైనా ప్లాన్స్ ఉంటే హరీ అప్ అండి, ట్రై ఫర్ దిస్ సెప్టెంబర్ అండ్ కమింగ్ జాన్ ఇంటేక్స్. ఆ తర్వాత ఖచ్చితంగా స్పౌస్గా ఎవరైతే వెళ్తారో హస్బెండ్ కానీ వైఫ్ గాను వాళ్ళు కూడా ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ ద లాస్ట్ ఆపర్చునిటీ. మీరు కెనడాకి వెళ్ళి ఫుల్ టైం ఫ్యామిలీతో షిఫ్ట్ కావాలనుకుంటున్నారా? మీరు ఆ ఏజెంట్ ఖర్చు పెట్టి ఆ పిఆర్ డబ్బులు, ఆ ఇన్సూరెన్స్లు, గవర్నమెంట్ కట్టే ఫీజులు అన్నింటిలో ఇంకొంచెం డబ్బులు యాడ్ చేసుకుంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి కెనడియన్ ఎడ్యుకేషన్, కెనడియన్ ఎక్స్పీరియన్స్ క్లాస్లో కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. అక్కడ మాస్టర్స్ చేయడం వల్ల కూడా మీ పిఆర్కి 30 points యాడ్ అవుతాయి. మీరు అక్కడ మీ స్పౌస్ అక్కడ ఫుల్ టైం జాబ్ చేయడం వల్ల కూడా మీకు పిఆర్కి చాలా పాయింట్స్ యాడ్ అవుతాయి. Guys, this is the right option to move to Canada. If you are interested, please come down to Absolute Abroad Advisor. I am here to help you out and guide you. And నేను మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను, మీరు మమ్మల్ని నమ్మి మా దగ్గర మీరు ప్రాసెసింగ్ స్టార్ట్ చేసుకుంటే వేరే ఏజెంట్స్ లాగా 6 months ముందు వైఫ్ని, ఒక 6 to 8 months 1 year తర్వాత హస్బెండ్ని, పిల్లల్ని ఇంకెప్పుడో అలా చేయనండి. అందరినీ ఒకటే ఫ్లైట్లో వైఫ్, హస్బెండ్ విత్ కిడ్స్ అందరినీ పంపించే బాధ్యత నాది. సో గైస్, signing off, your Shashank.